హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు టాపిక్లో భాగంగా మనం టైప్స్ ఆఫ్ కల్చర్స్ అని చూడండి. అందులో భాగంగా మీరు ఒక్కసారి బాగా కనిపిస్తే ఇవి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరియు స్కూల్ లెవెల్స్లో మీకు తెలిసిన కొన్ని రకాల స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఆ కల్చర్స్ ఏమేమి ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్గా రెగ్యులర్గా పడే క్వశ్చన్స్ కొన్ని చూస్తాం. మొదటగా మనం ఆక్వా కల్చర్ అని చూస్తాం. సో వాట్ ఈస్ మెంట్ బై ఆక్వా? ఆక్వా అంటేనే వాటర్కి సంబంధించింది. సో మనందరికీ ఒక మూవీ ఐడియా ఉంటుంది, ఆక్వామ్యాన్ 1, 2 అని మూవీస్ వచ్చున్నాయి. సో వాటి మీద మీరు జస్ట్ సింపుల్గా అవగాహన కలిగి ఉంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్వా కల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ప్రాన్స్, అంటే రొయ్యల పెంపకాన్ని మనం ఆక్వా కల్చర్ అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ వన్ సెరికల్చర్. సో సెరికల్చర్ అనేది ఇండియాలో చాలా పురాతన కాలం నుంచి చాలా గొప్పగా జరుగుతున్న విషయం. సో సెరికల్చర్ అంటే సిల్క్ వామ్స్, పట్టు పురుగుల నుంచి పట్టును సేకరించడాన్ని మనం ఏమంటామంటే సెరికల్చర్ అంటున్నాం. ఈరోజు మనం చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రజలకు మరియు రైతులకు రకరకాల ప్రోత్సాహాలు ఇస్తూ సెరికల్చర్ సెట్ని రెడీ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ ఫిషికల్చర్. ఈ వర్డ్లోనే మీకు ఫిషి అనే వర్డ్ వచ్చింది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ కల్టివేషన్ మనం ఫిషికల్చర్ అంటాం. అండ్ ఫోర్త్ వన్ విటికల్చర్. విటికల్చర్ అంటే అందని ద్రాక్ష పూలన అంటుంటారు. సో ఇక్కడ ఈ సామెతకు గుర్తుపెట్టుకుంటే మనం గ్రేప్స్ పెంపకాన్ని, అంటే ద్రాక్ష తోట పెంపకాన్ని మనం విటికల్చర్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఎపికల్చర్, కల్టివేషన్ ఆఫ్ బీస్. సో తేనె అనేది మనకు రకరకాలు లభిస్తుంటాయి. నేచురల్గా కొండలు లభించడం కానీ రకరకాల చెట్లు లభిస్తుంటాయి. ద సేమ్ టైం ఫార్మింగ్ కూడా చేస్తారు. సో ఈ తేనెను ఫార్మింగ్ చేసి మనకు అందించే ఒక ప్రాసెస్ని మనం ఎపికల్చర్ అంటాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ యొక్క సెరికల్చర్ అండ్ ఎపికల్చర్ అనే వాటిని ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మరియు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ రెండింటి గురించి పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏవికల్చర్, కల్టివేషన్ ఆఫ్ బర్డ్స్. రకరకాల పక్షుల పెంపకాన్ని మనం ఏవికల్చర్ అంటాం. సో ఏవి అంటే ఏరోప్లేన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఎగురుతుంది కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆర్బోరికల్చర్, కల్టివేషన్ ఆఫ్ ట్రీస్. సో ఒకసారి మీరు గమనిస్తుంటే నేడు ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కానీ ఇక రకరకాల ఇబ్బందులు పొల్యూషన్ అనేది జరగడానికి ప్రధాన కారణం డీఫారెస్టేషన్. ఈ ప్రాసెస్ వల్ల మన మానవాళి పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది వ్యక్తులు కానీ చాలామంది ఈ యొక్క చెట్టును నాటి ఫారెస్ట్గా రూపొందిస్తున్నారు. ఇలా ఆ కల్టివేషన్ ఆఫ్ ట్రీస్ని మనం ఆర్బోరికల్చర్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ 8th వన్ సిల్వికల్చర్, కల్టివేషన్ ఆఫ్ ఫారెస్ట్. సో ఇక్కడ ట్రీస్, ఇది ఫారెస్ట్. ఆర్బోరికల్చర్ అంటే ట్రీస్ని పెంచడం, సిల్వికల్చర్ అంటే ఫారెస్ట్, అంటే ఒక పెద్ద సామ్రాజ్యంలాగా చెట్టును ఏర్పాటు చేయడం మనం సిల్వికల్చర్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోరికల్చర్, కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఫ్లోరీ ఉంది కాబట్టి దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ది లాస్ట్ వన్ హార్టికల్చర్. హార్టికల్చర్ గుండె మరియు శరీర భాగాలు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూరగాయలు బాగా తినాలంటుంటారు డాక్టర్స్. దాని ప్రకారం సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని అండ్ ఫ్రూట్స్ని కల్టివేట్ చేయడానికి మనం హార్టికల్చర్ అంటాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అందరికీ తెలిసింది ఒకే విషయం. సో షేర్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ సెలవు. జై హింద్.